ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 100 గ్రామ్స్ బాదం వేసుకొని, బాదం అలాగే చైనా గ్రాస్ వేసుకొని మనం చక్కగా ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు బౌల్లో వేసేసుకోండి. గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో ఒక 30 ml మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాము. ఒకవేళ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇంట్లో పాలమిగడ ఉంటుంది కదా, దాన్ని కొంచెం గిల్ల కొట్టేసి వేసేసినా పర్లేదు. అలాగే ఒక 30 గ్రామ్స్ షుగర్ వేసి, మైల్డ్ స్వీట్ ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ క్యారమెల్ సాస్ కూడా వస్తుంది కాబట్టి ఎక్కువ స్వీట్ వేసుకోకూడదు. ఇప్పుడు మనం ఆల్మండ్ కస్టర్డ్ చేస్తున్నాం. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న బాదం పేస్ట్ ఫైన్ గా చేసేసాం కదా, ఇందులో వేసేది. ఇందులోనే నేను చైనా గ్రాస్ వేసాను. సెటిల్ అవ్వడానికి మనం చైనా గ్రాస్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకా కొంచెం వాటర్ వేస్తాను, పేస్ట్ వేస్ట్ చేయకుండా. ఇందులో మనం చైనా గ్రాస్ వేసాం కదా, సెట్ అవ్వడానికి అనమాట. అలా మనకి గట్టిగా పుడింగ్ సెట్ అవ్వడానికి వేస్తామన్నమాట. మనకు అది మామూలుగా దొరుకుతుంది బయట, ఒకసారి తెచ్చి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. సో ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకుంది. అలాగే కార్న్ఫ్లవర్, ఒక 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసాను. ఇది మొత్తం చల్లగా ఉంది కాబట్టి కార్న్ఫ్లవర్ని డైరెక్ట్గా వేసాం. అదే మరుగుతున్న పాలల్లో అయితే కార్న్ఫ్లవర్ ఇలా డైరెక్ట్గా వేసేస్తే కనుక ఉండలు కట్టేస్తుంది. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విస్క్ తీసుకుందాం. మరిగే పాలల్లో ఎప్పుడు కార్న్ఫ్లవర్ని డైరెక్ట్గా వేయకూడదు, నీళ్ళన్నా లేదా పాలన్నా కలిపి వేసుకోవాలి. అన్ని బాగా మిక్స్ చేసేసాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. ఫస్ట్ చూడడానికి మనకి ఇలా పల్చగానే ఉంటుంది. ఒకసారి పాలు వేడైన తర్వాత కొంచెం వేడి అవుతూ ఉంటే ఆటోమేటిక్గా థిక్ అయిపోతుంది. అస్సలు వదిలిపెట్టి ఎటు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండి కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అది మటుకి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం పచ్చిపాలు అనుకోండి, ఫస్ట్ వేడేటప్పుడే అన్ని మిక్స్ చేసి వేసుకున్నా ఓకే. మనం ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు కాబట్టి అన్ని ఇందులోనే మిక్స్ చేస్తాను అనమాట. ఇలా కలుపుతుంటేనే థిక్ అయిపోయింది. మనం ఇప్పుడు చేసిన ప్రాసెస్లో కొంచెం మనకి టైం ఉంటుంది థిక్ అవ్వడానికి, కలపడానికి. కాకపోతే మనం ఇప్పుడు పాలు బాగా మరిగించి డైరెక్ట్గా కార్న్ఫ్లవర్ కలిపి వేసామనుకోండి, అప్పుడు అసలు టైం ఉండదు, ఇంకా కలుపుతూనే ఉండాలి, తొందరగా గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఈ ప్రాసెసే కొంచెం మనకి ఈజీ. ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా సెట్ అవుతుంది. ఇందులో మనం చైనా గ్రాస్ కూడా వేసాం కాబట్టి గట్టిగా అవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసేసాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఒక ట్రే తీసుకొని అందులో వేసేస్తున్నాను. ఇంకా కొంచెం ఉంది కదా, ఇంకొక బౌల్లో వేసుకుందాం. ఇది తీసుకెళ్ళి మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత క్యారమెల్ సాస్ తయారు చేసుకుందాం. క్యారమెల్ సాస్ చేసుకోవడానికి పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ప్యాన్ వేడిగా ఉంది. ఇప్పుడు ఇందులో షుగర్ వేద్దాం. పల్చగా వేసుకోవాలి. ఫస్ట్ సైడ్స్ కొంచెం షుగర్ కరిగిన తర్వాత అప్పుడు కలపాలి. క్యారమెల్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కువగా కలపకూడదు, కలిపితే క్రిస్టల్ అయిపోతుంది. అంతేకాకుండా క్యారమెల్ అయ్యింది అని మనకి ఎలా తెలియాలి అంటే మొత్తం ట్రాన్స్పరెంట్ గా అయిపోవాలి, ఎక్కడ మనకి షుగర్ క్రిస్టల్స్ కనిపించకూడదు. అలా అని మళ్ళీ కలర్ చేంజ్ అయినా కూడా మనకి ఆ బర్నింగ్ స్మెల్ వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా వేడిగా ఉంటుంది. కొంచెం కూడా చేయి మీద పడకుండా జాగ్రత్తగా చేయాలి. చేయి మీద పడితే బొబ్బలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాం. అప్పుడు షుగర్ అంతా కరిగిపోతుంది. చూడండి, మంచి తేనె కలర్లో వచ్చింది చూసారా.
చూడండి ఇప్పుడు మొత్తం క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా అయిపోయింది సరే, క్యారమిల్ రెడీ అయింది. ఇప్పుడు మనం ఇందులో బటర్ వేసుకోవాలి. బటర్ ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని మళ్ళీ ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటాం. ఇప్పుడు ఇది క్యారమిల్ సాస్ అయింది. దీన్నే టాఫీ సాస్ అని కూడా అంటారు. దీన్ని మనం వెనిలా ఐస్ క్రీమ్ మీద వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చూడండి ఇలా రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారాలి. ఒకవేళ కన్సిస్టెన్సీ మనకు కొంచెం థిక్గా అనిపిస్తే కనుక మనం ఇందులో మళ్ళీ కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్న పుడింగ్ తెచ్చేసుకుందాం. పుడింగ్ చిల్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ కొంచెం ఇలా హ్యాండ్తో లూజ్ చేసి పైనుండి క్యారమిల్ సాస్ వేసేసుకుంటాం. ఇలాగైనా తీసుకోవచ్చు, లేదా ఇంకొక దాంట్లో ట్రేలో అలాగే పెట్టేసి పైనుండి క్యారమిల్ సాస్ వేసి ఎంత కావాలో మనకి నచ్చినంత పోర్షన్ తీసుకొని బౌల్లోకి తీసుకొని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు పైనుండి మళ్ళీ బాదాంని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దాంతో జస్ట్ గార్నిష్. ఆల్మండ్ పుడింగ్ విత్ క్యారమిల్ సాస్ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చిల్గా తింటే కనుక అదిరిపోతుంది. ఆల్మండ్ పుడింగ్ విత్ క్యారమిల్ సాస్ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్ లో 100 గ్రాముల ఆల్మండ్స్, చైనా గ్రాస్ వేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో పాలు పోసుకొని ఫ్రెష్ క్రీమ్, షుగర్, బాదం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని వెనిలా ఎసెన్స్, కార్న్ ఫ్లవర్ కూడా వేసి బాగా కలిపి చిన్న మంటలో 5 నిమిషాలు ఉడికించుకుంటే థిక్ గా తయారవుతుంది. తర్వాత ఒక గ్లాస్ బౌల్ లోకి ఈ మిశ్రమాన్ని షిఫ్ట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ బాగా వేడి చేసుకొని అందులో షుగర్ వేసి కాస్త కరిగిన తర్వాత బటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యారమిల్ సాస్ రెడీ అవుతుంది. తయారు చేసి పెట్టుకున్న ఆల్మండ్ పుడింగ్ ని చల్లగా అయిన తర్వాత క్యారమిల్ సాస్ పైనుండి వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆల్మండ్ పుడింగ్ విత్ క్యారమిల్ సాస్ రెడీ అవుతుంది.